రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మండల కేంద్రమైన సబ్బవరంలో శనివారం పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్ సారథ్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా దీక్షలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ డిఎస్సిలో జరిగిన అవకతవకలను బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి సబ్బవరం మండల పార్టీ అధ్యక్షుడు కర్రిబాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్ మీడియాతో మాట్లాడుతూ గడిచిన సాధారణ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కిందని దుయ్యబట్టారు. వైసీపీ హయాంలో విద్యాశాఖలో అమలు జరిగిన కార్యక్రమాలు లోకేష్ మంత్రిగా వచ్చాక పేర్లు మార్చి అర్హులను తగ్గించి జిమ్మిక్కులు చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్య అతిథిగా హాజరైన అనకాపల్లి పార్లమెంట్ వైసీపీ పరిశీలకులు శోభా హైమావతి మాట్లాడుతూ డిఎస్సిలో అవకతవకలపై 2 రోజుల పాటు ప్రతిపక్ష పార్టీ నేతలు రిలే దీక్షలు చేస్తుంటే అధికార పార్టీ పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల్లో బూటకపు హామీలు ఇచ్చారని, సూపర్ 6 పేరుతో మహిళలను మోసం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. నీటి పరీక్షల్లో జరిగిన అవకతవకలపై కేంద్ర ప్రభుత్వం దిగివచ్చిన సంగతి గుర్తు చేస్తూ కేంద్ర మంత్రి రాజీనామా చేస్తే లోకేష్ ఎందుకు చేయరని ప్రశ్నించారు. ప్రభుత్వం దిగిరాకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని, సోమవారం నిర్వహించే పెందుర్తి నియోజకవర్గ స్థాయి యువకుల భారీ ర్యాలీను యువత విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నెల 15 రోజులుగా కూడా మనం చూస్తున్నాం. మన రాష్ట్రంలో డిఎస్సి నియామకాలపై జరిగినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో ఆధారాలతో సహా అన్నీ కూడా నిరూపించినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం మీద ఎక్కడా కూడా కనీసం దున్నపోతు మీద వాన కురిసినటువంటి విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుకి నిరసనగా మా అందరి అభిమాన నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి గత 2 రోజులుగా కూడా ఇప్పటికే వేపగుంట పరవాడ ప్రాంతాల్లో కూడా రిలే నిరాహార దీక్షలు చేసి డిగ్రీ పాస్ అవ్వకుండా టెట్ రాయకుండా ఇవాళ వాళ్ళు తీసుకొచ్చి ఉపాధ్యాయులకే నియమించడానికి చాలా దుర్మార్గం. అంతేకాదు ఒక డిఎస్సిలోనే కాదు ఎక్కడ నిరుద్యోగ వృత్తి అనేటువంటిది ఎక్కడ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు, ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటిది కనబడట్లేదు, వసతి దీవెన అనేటువంటిది లేదు, ఇవాళ ఎక్కడ ఉద్యోగ అవకాశాల కల్పన లేదు. ఇవాళ బడుల్లో గోరు ముద్ద ఘోరమైన ముద్దగా తయారైనటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇలా ఎక్కడ చూసుకున్నా సరే ఎక్కడ కూడా విద్యార్థులు కానీ నిరుద్యోగ తాలూకా భవిష్యత్తుని కూటమి ప్రభుత్వం కాలు రాస్తుంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎక్కడా కూడా విద్యార్థులు మరియు నిరుద్యోగ యువత తాలూకా భవిష్యత్తుని పూర్తిగా కాలు రాసినటువంటి సందర్భాలు మనం ఎన్నో కూడా చూసాం. ఇవాళ మరి ముఖ్యంగా ఇవాళ డిఎస్సి నియామకాలు ఏవైతే ఉన్నాయో మొన్న ఒక సమావేశంలో మేడం గారు మాట్లాడారు. ఒక ఇంజనీర్ తప్పు చేస్తే ఒక బ్రిడ్జ్ కానీ బిల్డింగ్ కానీ కూలిపోయేటువంటి ప్రమాదం ఉంది. అదేవిధంగా ఒక డాక్టర్ తప్పు చేస్తే ఒక పేషెంట్కి ప్రాణాలకు ముప్పు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈరోజు ఒక ఉపాధ్యాయుడు తప్పు చేస్తే కొన్ని వేల మంది భవిష్యత్తు విద్యార్థుల తాలూకా భవిష్యత్తు నాశనం అయిపోయేటువంటి పరిస్థితి. అలాంటిది ఇవాళ ఒక ఈ రిలే నిరాహార దీక్షకు ముఖ్య అతిథిగా ఇచ్చేటువంటి
పెద్దలు మాజీ శాసనసభ్యులు అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకులు శోభా హైమావతి గారికి, అదేవిధంగా మరొక అతిథులు పెద్దలు సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యదర్శి జెడ్పీటీసీ మరి పెందుర్తి నియోజకవర్గ పరిశీలకులు చిక్కాల రామారావు గారికి, రాష్ట్ర కార్యదర్శి మీరు అందులో ముఖ్యమైనటువంటి ఒక హామీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చింది ఏంటి? యువత. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఎవరైతే క్వాలిఫైడ్ ఉన్నారో అందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తాం లేదన్నప్పుడు వాళ్ళకి నిరుద్యోగ వృత్తి కింద నెలకు 3,000 ఇస్తామని చెప్పారు. కానీ ఈ రోజున మీరు అధికారంలోకి వచ్చి 24 నెలల కాలం అయింది, 2 సంవత్సరాలు దాటిపోయింది. ఈరోజు కూడా నిరుద్యోగ వృత్తి గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఈరోజు మీరు ఏదైతే నిరుద్యోగ వృత్తి యువతకు 3,000 ఇస్తామని చెప్పారో వెంటనే యువతకి ఆ 3,000 ఇప్పుడున్న ఇచ్చినట్టు గడిచిన కాలానికితో సహా అది రిలీజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇది ఒకటే కాదండి, ఈరోజు మేము యువత కోసం చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి లగపడ్డ డిఎస్సి విద్యార్థుల కోసం చేస్తున్నాం. అలాగే లక్షలాది మంది డిగ్రీలు కంప్లీట్ చేసి రోడ్డుపై తిరుగుతున్నటువంటి యువత కోసం మేము పోరాటం చేస్తూ ఉన్నామని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. ఇదే కాదు, మీరు ఇచ్చినటువంటి హామీలు ఏదో ఎక్కడ మీరు చెప్పినటువంటి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేయూత అని చెప్పి సంవత్సరానికి 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో వయసు ఉన్నటువంటి మహిళలకి వాళ్ళకి మరి 5 సంవత్సరాల్లో 75,000 రూపాయలు ఇస్తే మీరు సంవత్సరానికి 18,750 రూపాయలు కాదు, మేము నెల వచ్చేసరికి 18 సంవత్సరాలు నిన్న 60 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఎక్కడ ఆడబిడ్డని ఎక్కడ మీకు పేరు వినపడుతుంది తప్ప ఆడబిడ్డల మీద మీకు జాలి కనపడటం లేదు. మరి ఇటువంటి కార్యక్రమాలు అన్ని రకాలుగా చూసినా కూడా మీరు అమ్మఒడని పెట్టారు. మీరు అప్పుడు విద్యార్థికి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు. మేము ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా మేము అమ్మఒడి పేరు తీసేసి తల్లి పొందడం పేరు మార్చేయాలి. కానీ మరి ఆ విద్యార్థులకు ఎవరికి కూడా సుమారు 25 లక్షల మంది విద్యార్థులకి ఇవాళ రకరకాలుగా మరి కండిషన్స్ పెట్టి వాళ్ళకి నేను చెప్పినటువంటి ఆ విద్యాదేవుని కూడా రాలేనటువంటి పరిస్థితి. అలాగే రైతు భరోసా చూసుకుంటే కేంద్రం నుంచి తీసి గ్రామ స్వరాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు మేము అంటే మేము నిలదీస్తూ ఉన్నాం. ఏదైతే మీరు ఇచ్చినటువంటి డిఎస్సిలో మీరు వచ్చినటువంటి అవకతవకలపైన మరి సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పేసి ఈరోజు మేము ప్రధాన డిమాండ్. అదేవిధంగా ఏదైతే మీరు కూటమి ప్రభుత్వం అని చెప్తా ఉన్నారో ఢిల్లీలో ఉన్నటువంటి మరి మోడీ గారిని అనుసరిస్తారు, మరి ఇక్కడ కూడా కూటమి ప్రభుత్వం ఉంది. అక్కడ జరిగినటువంటి నీటిలో జరిగినటువంటి అవకతవకలు పేపర్ లీకేజ్ మీద మరి పెద్ద ఉద్యమం వచ్చింది. అక్కడ ఆ ఉద్యమాన్ని చూసి సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించినటువంటి పరిస్థితి కనిపించింది. మరి అదే పరిస్థితి ఇక్కడ ఎందుకు లేదు? ఇక్కడ ఏదైతే డిఎస్సిలో అవకతవకలు జరిగాయి కాబట్టి ఇక్కడ కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు రాజీనామా చేయాలనేది మా ప్రధాన డిమాండ్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా మరి ఫీజు రియంబర్స్మెంట్ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి స్వామి టైం నుంచి కూడా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పెడితే ఇప్పటికీ కూడా పిల్లలు ఎంతోమంది పేదవాళ్ళకి విద్యార్థులు ఇంజనీరింగ్ వైపు కానీ డిగ్రీస్ కానీ చదువుకునే పరిస్థితి ఉంది. కానీ ఫీజు రియంబర్స్మెంట్ కింద సుమారు 10,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ కూడా బకాయిలు పడినటువంటి పరిస్థితి. వివిధ కాలేజీలకి ప్రభుత్వం ఇప్పటికీ కూడా ఆ బకాయిలు చెల్లించినటువంటి పరిస్థితులని విద్యార్థులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. వెంటనే మరి ఆ 10,000 కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మీరు ఇచ్చినటువంటి